శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 113. ఎరుక జడమజడమీ జగా మరయగ పరిపూర్ణమేమి అనరానిది. ఆ ఎరుక జగములస్థిరములు పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా. కావారెండి పాటివి వినరా. గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో. తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వాలే పాటించి కనరా. కావారెండి పాటివి వినరా. గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 113. క్రిందటి కందార్థములో 7 అక్షరములు ప్రపంచము, తాను, నేను ప్రణవాక్షరమునందే పుట్టినవని శృతులు తెలుపుచున్నవి. అట్టి ఓంకారము నేను అనేటువంటి ఎరుక అని తెలియము. ఆ తెలివి చేతనే పరిపూర్ణ పరబ్రహ్మమును గురుముఖత విచారించి తెలుసుకొని, అట్టి ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మములో లేదని లేకుండా తీసివేసినచో ఇక సరిపోతుంది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 8వ కందార్థము క్రమ సంఖ్య 113. ఈ కందార్థమునందు బయలెరుకల అత్యంత విభిన్నత్వమును గురించి తెలియచేస్తున్నారు. ఎరుక జడమజడమీ జగమరయగా పరిపూర్ణమేమి అనరానిది. ఆ ఎరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా. కావారండి పాటివి వినరా. గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో. తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వలె పాటించి కనరా. కావారండి పాటివి వినరా. శిష్య, గురుదేవా, ఎరుక జడం అజడమీ జగమరయగా అనగా విచారించగా ఎరుక చైతన్యవంతము, శక్తివంతము కూడానై అజగద్రూపముగా ప్రకాశించుచున్నది.
విచారించగా ఎరుక చైతన్యవంతమై శక్తివంతమై జగద్రూపముగా ప్రకాశించుచున్నది. మరి పరిపూర్ణమేమీ అనరానిది, కేవలత్వము కలిగి పరిపూర్ణము పై వాటితో అనగా ఎరుక జగత్తులతో సంబంధపడనిది. కనుక పరిపూర్ణము శాశ్వతమైనది. ఎరుక జగములు అస్థిరములు. గుర్తనగా ఎరుక. ఎరుక దాని పరిణామ రూపముకు ప్రపంచము మార్పులకు లోనై ఉన్నది కనుక, అంటే ఆ ఎరుక స్వతఃసిద్ధముగా కదలదు కనుక అది జడము. కానీ సమస్తమును కదిలించే చైతన్య రూపము కనుక అజడము. జగత్తుతో స్వతహా కదలదు గనక అది జడము అన్నారు. కానీ జగత్తునందున్న ఎరుక సత్తా చేత ఆ జగత్తు చైతన్యవంతమైనదిగా మనకు కనిపించుతున్నది. కనుక చేతన రూపము. మరి పరిపూర్ణము శాశ్వత పిది పాటించి కనరా. పరిపూర్ణ పరబ్రహ్మము కదలదు, మరొక దానిని కదిలించదు. కనుక జడమనరాదు, అజడము అనరాదు. ఎందుకు అంటే జడము ఉండుట అనే ధర్మము లేనిది. పరిపూర్ణము శాశ్వతముగా ఉన్నది కనుక జడము అనరాదు. కావారండి పాటివి వినరా. ఈ రెండు ఏవి అంటే ఎరుక పరిపూర్ణము. ఈ రెండింటికి అత్యంత విభిన్నత్వమై ఉన్నవి, ఒకదానినొకటి కలవవు. అంటే విచారించి చూడగా ఎరుక పరిపూర్ణము అత్యంత విభిన్న రూపమై ఉన్నవి. దాని పోలికలు దానివే, దీని పోలికలు దీనివే. ఎందుకంటే జీవేశ్వర జగత్తునందు ఈ ఎరుక చైతన్యవంతము శక్తివంతముగాను ఆ ద్వంద్వ రూపముగా ప్రకటమగుతున్నది. కనుక కేవలము జడము గాని చైతన్యవంతము గాని కలిగి ఉండలేదు. అది నిరంతరం పరిణామశీలమై మార్పుకు లోనగుతున్నది. ఇట్లు పరిణామ క్రమమునకు లోనుగాక జడాజడ పద్ధతులుగాక కేవలత్వము కలిగి ఉన్నది పరిపూర్ణం. ఏ మార్పులు చెందకుండా ఈ విధముగా ఎరుక పరిపూర్ణము అను రెండు వస్తువులు ఒకదానితో ఒకటి సంబంధపడక వేరే ఉన్నవి. కనుక గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో తిరుగు పుట్టడు వాడి ధరపై మునుపటి వలే. గురుముఖమున వీట్నే నరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడి ధరపై మునుపటి వలే. ఏ వ్యక్తి వస్తునిచ్చే పూర్వకముగా అంటే గురువు ద్వారా ఎరుక జగములు పరిపూర్ణము ఈ రెంటి అంటే ఎరుకను పరిపూర్ణమును ఈ రెంటి భేదమును ఎరుక జగము రెండొకటి కనుక ఎరుక జగములు అంటాడు. కాబట్టి ఎరుక జగము రెండొకటే పరిపూర్ణము. ఈ రెంటి భేదమును గుర్తించును ఎవరు? ఏ నరుడైతే వస్తునిచ్చే జ్ఞానపూర్వకముగా గురుమూర్తి ద్వారా గుర్తించును లేక తెలుసుకొనునో ఇంకా దృఢపరుచుకొనునో ఇక ఇదివరకు మాదిరిగా అజనన మరణములకు లోనుగాడు.
పెట్టడం గిట్టడం ఉండదు. ఉండదు. తిరిగి పుట్టనే పుట్టడు. అంటే ఈ ఎరుగా జగములు పరిపూర్ణము గురించి పూర్తిగా గురుముఖముగా చక్కగా ఏ భక్తుడైతే చక్కగా విచారించి తెలుసుకొనునో అట్టివాడు ఈ భూమిపై మునుపటి వలె తిరిగి జన్మను పొందడు. ఈ అవిద్య ప్రతిబింబము చైతన్యములు ఈ రెండూ కలిసి ఎరుక. అవిద్య జడము, ప్రతిబింబము చేతనము. అవిద్య అజ్ఞానము, ప్రతిబింబము జ్ఞానము కనుక ఎరుక జడము అజడమగును. ఎరుక జడము అజడమగును. విజ్ఞానము అజ్ఞానముగాను ఉన్నదని చెప్పవలెను. దీని వలన ఏర్పడినదే జగత్తు గనక జగత్తు కూడా జడము అజడము అని చెప్పవలెను. ఇట్టి జడాజడములు కానిది పరిపూర్ణము. అవును, ఇట్టి జడాజడములు కానిది పరిపూర్ణమని నిర్ణయము. ఈ విధముగా విచారించి అద్వంద్వ రూపమైన అంటే జడము అజడము అంటే అవిద్యా ప్రతిబింబము చైతన్యము. ఇక ప్రతిబింబము చేతనము. ఇట్లా జ్ఞానము అజ్ఞానము, జడము అజడము, ఇట్లా ద్వంద్వ రూపమైన ఎరుక లేనిదనియు ఏక స్థితి కలిగిన పరిపూర్ణము మాత్రమే శాశ్వతమైనదని విచారించి సూచిన అట్లు ఏ నరుడైతే తెలుసుకుంటాడో అట్టి నరునకు పునరావృత్తి లేదని అచల ఋషుల నిర్ణయం అంటూ మనకు ఈ కందార్థమును తెలియజేస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ ఇంకా ఈ కందార్థములో తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.